ఆ గుమ్మడికాయలో రాజు రహస్యంగా బంగారు నాణాలు, రత్నాలు, మాణిక్యాలు పెట్టించాడు. కాని ఆ యాచకుడు ఆ విషయం తెలియక ఆ గుమ్మడికాయను 2 నాణేలకు అమ్మేశాడు. ఆ గుమ్మడికాయను కొన్నది రాముని పేరు చెప్పే యాచకుడే. ఇంకొంతకాలం తరువాత రాజు మళ్లీ నగరంలో తిరుగుతున్నప్పుడు రాజుగారి దయ అంటూ యాచించేవాడిని మళ్లీ అడుక్కుంటూ చూశాడు. రాజు ఆశ్చర్యపడి అడిగాడు, నీకు ఇచ్చిన గుమ్మడికాయ ఏమైంది? ఇంకా ఎందుకడుక్కుంటున్నావు? అతడు జవాబిచ్చాడు, మహారాజా, నేను ఆ గుమ్మడికాయను 2 నాణాలకు అమ్మేశాను. ఆ డబ్బు ఎంతకాలం సరిపోతుంది? అందుకే మళ్లీ యాచిస్తున్నాను. అప్పుడు మంత్రి రాజుతో అన్నాడు, మహారాజా, గుమ్మడికాయలో రత్నాలు పెట్టించినా భగవదనుగ్రహం లేకపోతే అది వానికి ఉపయోగపడదు. కొంతకాలానికి రాజు మళ్లీ బయలుదేరి వెళుతూ ఉండగా రాముని పేరు చెప్పే యాచకుడు ఎంతో ధనవంతుడై కనిపించాడు. రాజు అతన్ని పిలిచి అడిగాడు, నీవు ఇంత ధనవంతుడెలా అయ్యావు? ఆ యాచకుడు నమస్కరించి చెప్పాడు, ఓ రాజా, ఇది అంతా శ్రీరామచంద్రుని కరుణ. ఒకరోజు నేను ఒక యాచకుడి దగ్గర నుండి గుమ్మడికాయ కొనుగోలు చేశాను. దాన్ని కోసి చూడగా అందులో బంగారు నాణాలు, రత్నాలు, మాణిక్యాలు కనిపించాయి. వాటిని అమ్మి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను. అది విని రాజు తలవంచుకున్నాడు. మంత్రి చెప్పిన మాట నిజమని గ్రహించాడు. అప్పుడు రాజు అన్నాడు, భగవదనుగ్రహంతోనే మనిషికి సంపద, గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయి. మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.